బీరకాయ చిన్న రొయ్యలు చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేసే ముందే పొగలొచ్చాయి. ఏం లేదు కాయిల్ స్టవ్ కదా! దాని మీద ఇంతకుముందు ఏమైనా పడుంటే అలా అవుతుంది. నథింగ్ టు వరీ. ఎనీవేస్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోవాలి. లైట్‌గా రోస్ట్ అయ్యాక ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 7-8 గ్రీన్ చిల్లీస్ వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చి తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి ఎండు రొయ్యలు కాదు, పచ్చివే. ఒకసారి బాగా కలిపి 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలపాలి. ఇదంతా మా మమ్మీ గైడెన్సే. నేను ఇది చేయడం ఫస్ట్ టైం అనమాట. ఒక 2-3 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టొమాటో కూడా వేసి ఒకసారి కలపాలి. ఒక 1 మినిట్ తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి ఇంకేముంది మళ్ళీ బాగా కలపాలి. ఆ తర్వాత పైన ఇలాంటి ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. కూరలో అస్సలు వాటర్ వేయకూడదంట. ఇలా ఆవిరికి ఉడికిస్తే చాలు, బీరకాయ కదా వాటర్ బాగా ఊజ్ అవుట్ అవుతాయి. వాటర్ అంతా అయిపోయి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని లాస్ట్లో ఇంకేముంది కొత్తిమీర వేసుకుంటే అంతే, రెడీ. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.